నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. వాల్గుడ్ గ్రామస్తులకు పోలీసుల అవగాహన, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న పెద్దంగంటి ఎల్లమ్మ, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పూజలు అందుకుంటున్న ఆలయంపై ప్రత్యేక కథనం. అభినందనీయంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్వచ్ఛ కార్యక్రమానికి చేపట్టిన ప్రతినిధులు, భాగస్వాములైన కాలనీ వాసులు. ఉనికి కోసమే ప్రతిపక్ష పార్టీల ఆరాటం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. భారతదేశ సైనికులకు సంఘీభావంగా మనం సైతం దేశం కోసం ర్యాలీ సోమవారం నిర్వహించనున్నట్టు వెల్లడించిన సీనియర్ న్యాయవాది కృపాకర్ రెడ్డి. ప్రజలు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ సూచించారు. సైబర్ క్రైమ్ కు పాల్పడే వారికి దూరంగా ఉండాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలకు మేమున్నామన్న భరోసా తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. సిరికొండ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని పెద్ద వాల్గుడ్ గ్రామంలో యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఎస్ఐ రాము పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణ కోసం గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ పెద్దలకు సూచించారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువకులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలని, వేసవి కాలం దృష్ట్యా సెలవులపై వేరే గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో పక్క ఇంటి వాళ్ళకి తమ ఇళ్లుపై ఒక కన్నేసి ఉంచారని చెప్పి వెళ్లాలని అన్నారు. వేసవి కాలంలో ఆరు బయట గాని డాబాలపై నిద్రించడం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని, వీటిని గుర్తించడానికి సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల పాలిట కల్పతరువుగా బడా భీమ్గల్ పెద్దంగంటి ఎల్లమ్మ ఆలయం బాసిల్లుతుంది. మండల కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో దాదాపు శతాబ్దం క్రితమే స్వయంభువుగా వెలిసే భక్తులచే పూజలందుకుంటూ కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పతరువుగా నిలుస్తున్న ఆలయంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ రెవెన్యూ శివారు విరజానది ఒడ్డున ప్రాచీన పెద్దంగంటి ఎల్లమ్మ ఆలయం ఉంది. భీమ్గల్ మండల కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో దాదాపు 100 సంవత్సరాల క్రితమే స్వయంభువుగా పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పతరువుగా బాసిల్లుతోంది. వీరజానది అనేది పురాణాలలో చెప్పబడిన ఒక పవిత్ర నది. విరజాదేవి వైభవాన్ని మహాభారతం, పద్మ పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం మొదలైన పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం తపోభూమిగా ప్రసిద్ధి, క్షేత్రపాలికగా విరాజిల్లుతోంది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. ప్రతి ఆదివారం, మంగళవారం భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. బడా భీమ్గల్ గ్రామ కమిటీ సభ్యులు భక్తుల కొరకు గదులు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు కోరిన కోరికలు నెరవేరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు.
మరికొందరు మొక్కులను మొక్కుకొని పండగల నిర్వహించుకుంటారు. జంతువులని బలిస్తారు, కళ్ళు సాక పెడతారు. చాపల పులుసు, కళ్ళు, పెరుగు, ఉల్లిగడ్డలు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. వేకువజామునే ఆలయ అర్చకులు అభిషేకము, దీపారాధన, నైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారి బండారు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారి బండారు పెట్టుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రాచీన కోనేరు ఉండేది. ఆ కోనేరులో స్నానమాచరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని నమ్ముతారు. పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు, సంతానం కాని వారికి సంతానం, ఉద్యోగం, ఉన్నత స్థితి కొరకై కోరికలు కోరుకుంటారు. అవన్నీ కూడా అమ్మవారి దయ వలనే నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. బడా భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఆలయానికి వస్తారు. భీమ్గల్, ఆర్మూర్, నందిపేట్, కమర్పల్లి, మోర్తాడ్, బేల్పూర్, సిరికొండ, మెట్పల్లి, కోరిట్ల, జగిత్యాల్, కరీంనగర్, బాల్కొండ, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, ముంబై మొదలైన పట్టణాల నుండి కూడా వస్తుంటారు. దేవస్థానము పెదంగంటి ఎల్లమ్మ దేవస్థానం అని అంటారు. చాలా గొప్ప పవిత్రమైన దేవస్థానము. ఎన్నో సంవత్సరాల సంది చాలా ఇది ఉన్నది. దీనికోసం నేను నా పేరు జంగం రాజేశ్వర్, బడా భీమ్గల్. ఒక 2 సంవత్సరాల సంది పూజ అర్చకత్వం చేస్తున్నా. చాలా మహిమగల్ల ఇది. భక్తులు మంగళవారము, ఆదివారము విశేషంగా అనేక జనము వస్తుంటారు. చాలా ఉత్సాహంగా నడుస్తున్నది. పాత పురాతనమైన దేవస్థానము. ఇప్పుడు ఆ పూర్వకాలంలో పాత మన ఏళ్ళమ్మను కూడా భిన్నం చేసిండ్రు. ఇవన్నీ తృప్తిగా జరుగుతున్నాయి. గ్రామాభివృద్ధి సహకారంతో ఎన్నో రూములు కానీ, ఈ ధర్మశాలలు, తర్వాత బాత్రూములు, అన్ని సవలతులు, బోర్లు, చెట్లు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మ తల్లి కొన్ని వందల సంవత్సరాల సంధి ఉన్నాయి. ఎన్నో కోరికలకు అంటే ఏదన్నా కానీ మొక్కుకున్నది మాత్రం తప్పకుండా జరుగుతుంటుంది. మంగళవారము, ఆదివారం విపరీతమైన జనం వస్తుంది. ఇప్పుడు ఈ 6వ నెల 5వ నెల నుంచి కూడా అనేక జనం, విశేష జనం వస్తుంది. అన్ని దుకాణాలు కానీ జాతర లెక్క జరుగుతుంటుంది. ఇది కోరిక. అనుగ్రహం ఏంటంటే గోకుడు కానీ, దురద కానీ, దద్దులు కానీ అనేకంగా అయితే ఇట్లా మొక్కుకున్న వాళ్ళకు మచ్చలు కానీ, ఇది కానీ, చెవులు వినబడకున్నా, కళ్ళు కానీ రాకున్నా వీడు వచ్చి మొక్కులు నెరవేరిస్తే తప్పకుండా జరుగుతుంది. ఇట్లా ఎందరికో మంది ఆయన జరుగుతున్నది. ఒక ఆయనకు కూడా కళ్ళు పోయినాక కూడా ఆయన 7 మేకలతో పండుగ చేసిండు. చాలా మంచిగా కళ్ళు వచ్చినాయి. వాళ్ళు పెట్టిన అక్కడికి దయభక్తిగా ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, మాయలు, మచ్చలు అన్నీ గోలగొడుతుంది. గడ్డలు, పుట్టలు అన్నీ ఎక్కిస్తారు. ఇలా దేవుడు కాడ మంచిగా తక్కువ అవుతుంది. అందరికీ చేసుకొని పోతారు. కోడి కోసుకుంటారు. అన్నీ నూనె, దక్షిణ 10 రూపాయలు, 11 రూపాయలు పెడతారు. అలా బడయంగల్ ఎల్లమ్మ కాడికి మా అమ్మ నాన్న కూడా ఇక్కడ నింద్రి ఫస్ట్లా మటన్ కొడతాం మేము ఇక్కడ. మాకు పెళ్లి కానప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. ఇప్పుడు పెళ్ళి కూడా ఇప్పుడు 20-30 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ నాన్న ఇప్పుడు ద్వారా మేము కూడా ఇక్కడనే ఉంటున్నాము. మంచిగా ఇప్పుడు రూములు కట్టిరు, ఇక్కడ బాత్రూమ్లు కట్టిండ్రు. బాగా చాలా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇక్కడ ఇప్పుడు పిల్లలు కూడా సెలవులు ఉన్నాయి. బాగా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఎంత సంతోషం అనిపిస్తున్నది. పిల్లలు అందరు వస్తారు. ఇప్పుడు బొంబాయికి వెళ్ళి వస్తారు, హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, నిజామాబాద్, హైదరాబాద్ అందరు వస్తారు. ఇక్కడ 7 o'clock దాకా ఇక్కడ ఉంటారు. అందరూ మస్తు డెవలప్మెంట్ ఉన్నారు. పెద్ద మనుషులు కూడా మంచి వాళ్ళు ఇక్కడ అందరు సేకరిస్తారు. అన్ని ఇక్కడ పెద్ద మనుషులు పట్టించుకుంటారు. వాళ్ళతో ఏంది మనకు అవసరం లేదన్నట్టు అనుకోరు. రూములు కట్టించిండ్రు. ఇక్కడ అంతా డెవలప్మెంట్ చేసిండ్రు. భూమి కూడా కొన్నారు. మస్తు డెవలప్మెంట్ చేస్తారు. పెద్ద మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు సంవత్సరం ఉంటారు పెద్ద మనుషులు. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. పాపము వాళ్ళు కూడా అన్ని పట్టించుకుంటారు. ఇక్కడ అంతా డెవలప్మెంట్ అవుతుంది. ఎల్లమ్మ చాలా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. సంవత్సరంకు డెవలప్ అవుతున్నది. నాకైతే నాకు పెళ్లిగా నుంచి సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికి ఇక్కడ ఎల్ల కోరికలు అవుతాయి కాబట్టి అందరూ చాలా మంది ఇక్కడికి వస్తారు. మేము కూడా మొక్కుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాము. కోరుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాము. మేము ఎల్లమ్మ దగ్గర 6 నెలల సంవత్సరంకి వస్తాము. మాకు ఇక్కడ మంచి అనిపిస్తుంది. అందుకోసమే అప్పటి వరకు ఇప్పుడు మేకలకు వస్తున్నాము, కోడికి వస్తున్నాయి. ఇప్పుడు మేము మేకలకు వస్తున్నాము. మాకు మంచి ఆడినప్పుడు మేము మేకలకు వస్తున్నాము. అన్నీ నెరవేర్చింది. మాకు మంచి అవుతుంది. అందుకోసమే ఇప్పుడు మేకలకు వస్తున్నాము. ఇప్పుడు మేకలకు వస్తున్నాము. ఇంట్లో అందరు వచ్చినాము, చుట్టాలకు కూడా పిలిచినాము.
ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ అన్నారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై మహాత్మా స్వచ్ఛంద సంస్థ దృష్టి సారించింది. స్వచ్ఛ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రదేశాలలో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ మాట్లాడుతూ సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఇటు సేవలు మరింత విస్తరించి ఆర్మూర్ ను స్వచ్ఛ ఆర్మూర్ గా తీర్చిదిద్దాలన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సింగ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సంస్థ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసుల సహకారంతో ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆలయం చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వేముల ప్రకాష్, కాలనీ వాసులు ఆత్మచరణ్, శ్రీ రామోజీ దశరథ్, ఆనంద్, పురుషోత్తం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, గుర్రం రాకేష్, రాజ్ కుమార్, సాయి కిరణ్, భోజన్న, మధుసూదన్, కృషివర్ధన్, పెద్ద గంగారాం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4వ వారం ఆర్మూర్లోని హనుమాన్ మందిరం మరియు హౌసింగ్ బోర్డులో గల మాతా మందిరం ప్రాంగణంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. వారి కార్యక్రమానికి పూనుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే వారు భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు ఆర్మూర్ పట్టణంలో చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా దీనికి స్ఫూర్తి పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న మా హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులు మరియు మహాత్మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకు కూడా మా హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఏదైనా ఆహ్వానం చేస్తే మీతో కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాలనీ తరపున తెలియజేస్తూ ఉన్నాము. కావున భగవంతుడు మీ అందరికీ ఈరోజు ఆర్మూర్ హౌసింగ్ బోర్డులో కాలనీలో గల హనుమాన్ టెంపుల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఆర్మూర్ మహాత్మా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది. దానికి ఈరోజు మేము 4వ వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము ఈ హౌసింగ్ బోర్డు దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని తలంపుతో మేము కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కానీ, మరియు గుడి ఆవరణలో ఉన్న సభ్యులతో సంప్రదించగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు 50 మంది దాకా రావడం జరిగింది. వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము. ప్రతి వారం కూడా ప్రతి కాలనీలో కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి అక్కడ ఉన్న కాలనీ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వారు, అట్లాగే హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ మన ఆర్మూర్ హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరము మాతా మందిరం ప్రాంగణంలో వారు స్వచ్ఛంద సేవా సంస్థ వారు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వారు స్వచ్ఛ భారత్ నిర్వహించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమము నిరంతరంగా కొనసాగాలని మేము కూడా వారిని వేడుకుంటున్నాం. ఇది 4వ వారం. ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోసం పాకులాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. రూరల్ ప్రాంతంలో 2000కు పైగా గృహాలు నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూరల్ ప్రాంతంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకే అనవసర రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై విమర్శలు చేయడం మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాల్ రాజ్, సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి, చిన్నారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాంగిత్య నాయక్, జిల్లా అధికార ప్రతినిధి చెరువిన నర్సయ్య, మాజీ సర్పంచ్లు భగవాన్ రెడ్డి, మురళి, నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, సురేందర్ గౌడ్, పోతిరాజు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ ఇక్కడ మన గవర్నర్ గారు ఆమోదించి కేంద్రం పంపిస్తే ఇంకా దాన్ని యాక్షన్ చేస్తారు. సో ఇట్లా అంటే వీళ్ళు ఏం చేసినా దీన్ని అడ్డం పడడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. బీజేపీ వాళ్ళు
ఇక టీఆర్ఎస్ వల్ల చరిత్ర అసలు అది ఇక చెప్పుకుంటేనే వాళ్ళు కాదు, మరీ సిగ్గు శరీరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్యూర్గా నాయకత్వంలో ముందు వాళ్ళు ఎవరి నాయకత్వం వహించాలో, కొడుక బిడ్డన అల్లుడా అనే దాని మీద మొత్తం పార్టీ అంతా విచ్ఛిన్నం అయిపోయి అది ఎవడు ఎటుపోతాడో తెలుసలేని పరిస్థితి ఉంది. సో వాళ్ళు మాట్లాడడం అనేది ఇంకా అది దాంట్లో అర్థం లేని పని. ప్రజలు కూడా వాళ్ళని పిచ్చోళ్ళని చూస్తున్నారు, పెద్ద వాల్యూ సీరియస్ తీసుకుంటున్నారు వాక్యాలను. ఇక మరీ మన వరంగల్ మీటింగ్ అయిన తర్వాత ఇక మొత్తమే అది జీరో అయిపోయింది. ఒక్కొక్క కారు 10,000 నుంచి తీసుకొని పోతే ఆడ మంది లేరు ఆయన మాట్లాడేది కూడా చూస్తాడు. అది మొత్తమే అది పసలేని అయిపోయింది అట్లా అయిపోవట్లా మొత్తం. ఇప్పుడు దానికి ఇక అసలు ఇప్పుడు చూస్తున్నారు ఇక ఎట్లా కలపాలి మేము, కాంగ్రెస్ వాడు అద్దంటున్నాడు, బీజేపీ కూడా అద్దంటున్నాడు, మరి ఎట్లా చేయాలా ఏం చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి అంటే ఈ విధంగా ఉంది పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ను ఏదో అంటే బదనాం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు, అది నడవది అని చెప్పి సందర్భం. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పిశాచమనిచ్చిన భారత సైనికులకు సంఘీభావంగా సోమవారం మనం సైతం దేశం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ జిల్లా కన్వీనర్ సీనియర్ న్యాయవాది జీవి కృపాకర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్, ఆసనారాయణ, మొహమ్మద్ ఖాసిం, పడిగల వెంకటేష్, ఎర్రం విఘ్నేష్, బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, ప్రకాష్ నారాయణలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ భారత్ పై ఉసిగొల్పుతోందని ఆయన అన్నారు. భారత్ పార్లమెంట్ పై దాడి, ముంబై మారణహోమం, ఉరి, పుల్వామా, కార్గిల్ చొరబాటు అనే దొంగచాటు మారణహోమాలకు కర్త కర్మ క్రియగా నిలిచిందని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ లో హిందువులను ఏరికోరి టెర్రరిస్టులు హత్య చేసిన వైనం మన కళ్లెదుటే కనపడిందని అన్నారు. పహల్గామ్ ఘోరకలికే ప్రతీకారంగా భారత సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 గంటలకు నిజామాబాద్ నగరంలోని ఛత్రపతి శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పౌర సమాజ ప్రతినిధులు, న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి నాయకత్వంలోని ప్రభుత్వానికి మరింత బలాన్ని, ఉత్తేజాన్ని అందించే సైనికులకు బాస్టర్గా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భద్రత బలగాలకు మరింత నైతిక స్థైర్యం ఇవ్వాల్సిన గురుతర బాధ్యత గుర్తెరుగుతూ మనం సైతం దేశం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన తీవ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఏదైతే తీవ్రవాదులు ఇవాళ దేశ భద్రత కోసం దేశ అవినీతిగా శ్రమిస్తూ ఇవాళ మన యొక్క ప్రతిభను చాటి దేశం యొక్క గౌరవాన్ని సార్వభౌమత్వాన్ని చూపడం జరిగింది. అందుకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సోమవారం రోజు నిజామాబాద్ నగరం జరిగే తిరంగా ర్యాలీలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అట్లాగే న్యాయవాదులు ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే, మొన్న పహల్గామ్లో జరిగిన దాని విషయంలో దాని తర్వాత జరిగిన మన భారత సైనికుల ప్రతాపాన్ని చూసిన మనము వారికి మద్దతుగా సాలిడారిటీగా నిలుద్దామనే ఉద్దేశంతో తిరంగా ర్యాలీగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఫోరం ఫామ్ చేశాము. దాని కింద సోమవారం నాడు మధ్యాహ్నం 4:30కు ఆర్ఆర్ చౌరస్తా అంటే శివాజీ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఉంటుంది. అందరూ పాల్గొని మన సైనికులకు మద్దతు తెలుపుతూ మేము భారతదేశం మొత్తం మీతో ఉంది అని వారు ధైర్య సాహసాలు ఇవ్వడానికని అందరం పాల్గొని ఈ తిరంగా ర్యాలీని సక్సెస్ చేద్దాం. ఈ బార్ అసోసియేషన్ అందరూ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాము. అందరూ తప్పకుండా రావాల్సిందే కోరుతున్నాం. ఇది పార్టీలకు మతాలకు అతీతంగా జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి అందరూ తప్పకుండా రావాల్సిందే. అందరూ రావాలి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు పయనమయ్యారు. తిరిగి ఆమె ఈ నెల 23న స్వదేశానికి రానున్నారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత శనివారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయలుదేరారు. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి కోర్టు ఇచ్చిన అనుమతి మేరకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కవిత ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పలువురిని వివిధ బాధ్యతలలో నియమించారు. నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని కవిత చెప్పారు. తెలంగాణ జాగృతిని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పలువురిని వివిధ బాధ్యతలు నియమించారు. తెలంగాణ జాగృతి మహిళా సమైక్య రాష్ట్ర కన్వీనర్ గా మరిపల్లి మాధవిని, తెలంగాణ జాగృతి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ గా ఎదురుగట్ల సంపత్ గౌడ్ ను నియమించినట్లు కవిత పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా అప్పాల నరేందర్ యాదవ్, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గా జానపాటి రాము యాదవ్, యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్ గా పరకల మనోజ్ గౌడ్లను నియమించినట్లు ఆమె వివరించారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంతులు లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా కవిత సూచించారు. ఒడాట్పల్లి పంచాయతీ కార్యదర్శి కారోబార్పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం పడికేసిందని 4 నెలలుగా దుర్వాసనతో కాలం వెళ్లదీస్తున్నామని పేర్కొన్నారు. మాక్నూర్ మండలం ఒడాట్పల్లి గ్రామంలో మురికి కాలువలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. మురికి కాలువలను శుభ్రం చేయడంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ పరిశుభ్రతకు కృషి చేయాల్సిన కార్యదర్శి కారోబార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న ఒడాట్పల్లి సెక్రటరీ కారోబార్పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. గత 4 నెలల నుంచి మురికి కాలువలు తీయకపోవడం బాధాకరమని అన్నారు. కారోబార్ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా మురికి కాలువ తీయించకపోవడంతో దోమలతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. ఇంటి వాళ్లే డ్రైనేజీలు తీసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పై అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకుని సక్రమంగా డ్రైనేజీలు తీయాలని అధికారులను కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలతో పాటు పట్టణాలలో పారిశుద్ధ్యం పడికేస్తుంది. రాబోయే వర్షాల సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ రాజును కోరారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఇంతకు ముందు మున్సిపల్ వారు తవ్విన డ్రైనేజ్ ని యథాస్థితికి తీసుకురావాలన్నారు. వర్షాకాలంలో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమనగా, మీరు ఆర్మూర్లో హౌసింగ్ బోర్డులో గల క్షత్రియ ఫంక్షన్ హాల్ పక్కకు ఒక వెంచర్ కట్టడం జరుగుతున్నది. దాని చుట్టూరుగా గోడ కూడా కట్టడం జరుగుతున్నది. గతంలో రోడ్డుకు వేసింది. ఇంతకుముందు బయట నుంచి నీళ్లు పోవడానికి ఒక డ్రైనేజ్ తవ్వడం జరిగింది. దాని ద్వారా ఆ కాలనీలకు వచ్చే నీరు రాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆ వెంచర్ కడుతున్న ఎవరో వ్యక్తులు ఈ డ్రైనేజ్ మూసివేసి దాన్ని తిరిగి హౌసింగ్ బోర్డు కాలనీలో గల డ్రైనేజ్ కలపడం జరుగుతుంది. గతంలో వర్షాకాలంలో నీరు ఎక్కువగా వచ్చి హనుమాన్ మందిరము మరియు పరిసర ప్రాంతాలు దాని ముందర ఉన్న ఇళ్లన్నిటికీ నీళ్లు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇళ్లలో సుమారు 2 ఫీట్ల లోతు నీళ్లు రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా రకరకాలుగా వెళ్లకుండా ఒకే దాంట్లో వెళ్ళడం వల్ల కూడా డ్రైనేజ్ తట్టుకోలేదు. కాబట్టి ఆ చిన్న డ్రైనేజ్ ఉంది. మరి ఇంతకుముందు ఏదైతే మున్సిపల్ వాళ్ళు డ్రైనేజ్ తవ్వినరో దాన్ని యథాస్థితి పునరుద్ధరించాలని కమిషనర్కు కాలనీవాసుల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో మరి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, హౌసింగ్ బోర్డులో ఆ మెయిన్ డాంబర్ రోడ్డుకు 4 సార్లు రంధ్రాలు కొట్టి నీళ్లు పోయినా కానీ నీళ్లు వెళ్లకుండా ఉన్నాయి. మరి తిరిగి ఈ నీరంతా కూడా కాలనీకి వస్తే చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి కమిషనర్ గారు ప్రత్యక్షంగా దీన్ని చూసి తక్షణంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు. కాబట్టి వర్షాకాల ప్రారంభ సూచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి ఏదైతే మీరే తవ్విన కాలువను వేరే వాళ్ళు పూడ్చివేయడం అనేది సమంజసంగా అనిపించడం లేదు. కాబట్టి దయచేసి పరిశీలించి తగు చర్య తీసుకోవాలి. హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఉన్నది కాబట్టి వర్షంతో జలమయం అవుతుంది. ఏ చిన్న వర్షం పడ్డా కానీ పైకి వెళ్ళి వాటర్ రావడం వల్ల పూర్తిగా జలమయమైపోతుంది. దీని ద్వారా ముందు ఏం చేశారంటే ఆ జలమయం కాకుండా అక్కడ రోడ్డు ఒకటి డ్రైనేజీ చాలు చేశారు కొత్తది. ఆ డ్రైనేజీ ద్వారా మనకు కొంచెం ఇబ్బంది లేకుండా పోయింది. అందుకోసం అది కంటిన్యూ చేయాలని ప్రార్థన. ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న కాలువను కొందరు మూసివేయడంతో మాకు కాలానికి ఇబ్బంది అవుతున్నది. కావున దాన్ని కంటిన్యూ చేయాలని మనవి. అధునాతన కాలంలో సైతం దళిత వర్గం అణచివేతకు గురవుతుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. శాంతి మార్గం అనుసరించే బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణానికి దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ విచ్చేశారు. ఆయనకు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలకు ఆ ప్రాంత ఎంపీని ఆహ్వానించకపోవడం శోచనీయమన్నారు. కులమత అసమానతలు నేటికి సమాజంలో పెట్టరేగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు మురళి, మండల అధ్యక్ష కార్యదర్శులు పింజ సుదర్శన్, పూర్ణచంద్ర పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సమతా సైనిక్ దళిత నాయకుడు లింగన్నకు, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం అన్నలందరికీ పేరు పేరున జై భీమ్.
ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో మూలన ఎస్సీ ఎస్టీల పైన దౌర్జన్యాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 12వ తేదీ నాడు బుద్ధుడి అత్యంత శాంతివంతుడైన బుద్ధుడి జయంతిని జరుపుకొని బుద్ధ విగ్రహం పెడితే నిర్మల్ జిల్లాలోని గోరంచ సంబంధించిన గ్రామంలో మొత్తం బుద్ధ విగ్రహాన్ని పెట్టని అడ్డుకొని పెద్దాడులు చేసుకునే పరిస్థితి నెట్టబడ్డ పరిస్థితి ఉంది. కేవలం దళితులపైనే కేసులు పెట్టి దళిత మహిళలపైనే కేసులు పెట్టి మహిళల్ని జైలుకు పంపించారు. కానీ ఎవరైతే దళితులపైన బుద్ధుడి విగ్రహం పెట్టిన వారిపైన దాడి చేసిరో వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పాపానికి పోని పరిస్థితి. రెండోది, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తూ ఉంది. ఆ పుష్కరాలకు ఎవరైనా పోవచ్చు, దేశంలో ప్రతి ఒక్కరు పోవచ్చు. కానీ ఆ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ గుడిసెల వంశీకృష్ణ గారు ఎంపీ అయ్యారు. ఆయనను ఆ ఉత్సవాలకు ప్రభుత్వం పిలవలేదు. ముఖ్యమంత్రి వచ్చాడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు, అనేక మంది మంత్రులు కూడా వచ్చి పుష్కరంలో పాల్గొన్నారు. కానీ ఆ ప్రాంతానికి చెందిన ఎంపీని పిలవకుండా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకొని ఒక కుల వివక్షను పాటించాడు. ఆహ్వాన పత్రంలో ఆయన పేరు లేకపోవడం కానీ, ఫోటో లేకపోవడం కానీ, మొత్తం ఆయన పిలవకపోవడం కానీ చూస్తే ఇవాళ దళితుల అభివృద్ధిని ఇవాళ వాళ్ళు జీర్ణించుకోవట్లేదు అని చెప్పి మనకి ఇవాళ అర్థమవుతుంది. రాజకీయ నాయకుల మధ్య పోటీ ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనరు ప్రోటోకాల్ పాటించాలి. ఈ ప్రోటోకాల్ ఏమీ పట్టించకుండా ఒక ఎంపీ పోరాటాల వల్లనే హక్కులు దక్కుతాయని, కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు సైతం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు విస్తృత సమావేశం కోటగల్లీలో జరిగింది. ఈ సమావేశానికి టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జూన్ 21, 22 తేదీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా కె సూర్యం, కోశాధికారిగా నరేందర్, ఆఫీస్ బేరర్లు, గౌరవ సభ్యులుగా జిల్లాలోని మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, సామాజికవేత్తలు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ కార్మిక, రైతాంగ, ప్రజా ఉద్యమాల్లో గాని, తెలంగాణ ఉద్యమంలో గాని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. టీయూసీఐ రాష్ట్ర మహాసభలో నిజామాబాద్ జిల్లాలో జరపడం జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఆహ్వాన సంఘంలో మేధావులను, వివిధ రంగాల ప్రముఖులు, బాధ్యులను చేర్చడం మంచి పరిణామమన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని వ్యాపార వర్గాలు, ఉద్యోగ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆర్థిక సహకారం అందించే మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను, చట్టాలను నీరుగార్చే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. దీన్ని నిరసిస్తూ జూలై 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర మహాసభలకు టీయూసీఐ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల బాధ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ముఖ్య నాయకులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎస్ఎల్ పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తన్న, ఎం సుధాకర్, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, వివిధ రంగాల ప్రముఖులు వి ప్రభాకర్, వి సంగం, ఆల్గుట్ రవీందర్, పి రామకృష్ణ, జి శివరాజు, రాధాకిషన్, డి రాజేశ్వర్, కె గంగాధర్, బిఎన్బి అరవింద్, బి మల్లేష్, సత్తిక, డి కిషన్, సంధ్యారాణి, మల్కన్న, భాస్కర్ స్వామి, ప్రేమ్ సింగ్, సుధారాణి, ప్రగతి, కె గణేష్, కిరణ్, రవి, సాయిబాబా, సాయన్న, రమేష్, లింగం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి సూర్యం గారు, వైస్ ప్రెసిడెంట్ పద్మ గారు, అట్లాగే స్థానిక ప్రెసిడెంట్ సుధాకర్ గారు, నరేందర్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులందరికీ నమస్కారం. టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్లో నిర్వహించడానికి, అందులో నన్ను ఉండమని అడగడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. నాకు అందులో పాల్గొనడం ఇష్టంగానే ఉంది. మీరు అందరూ చెప్పినట్లు నేను ఉన్నత విద్యామండలి చైర్మన్ అడ్డకుండి ప్రతిపాదన రిజిస్టార్గా చేసిన ఏదో ప్రజాస్వామికవాడు అంటున్నారు. కానీ అంతకంటే ముఖ్యమైన నేను మీ బిడ్డను, ఉద్యమంలో నుంచి ఎదిగిన పిల్లలు ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అది నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడున్నటువంటి
సమకాలీన పరిస్థితుల్లో ఇలాంటి స్ఫూర్తి కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్మిక సంఘాల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. PUCI లాంటి సంస్థలు లేదా నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ ట్రేడ్ యూనియన్ వారసత్వం అనేటువంటిది ఈ జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే ఒక దిక్సూచి లాంటి గొప్ప వారసత్వ ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకత్వం ఇక్కడి నుంచి ఉంది. ఇంతకుముందే సూర్యం గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్లో ఉన్న బీడీ కార్మికులకి నిజామాబాద్ జిల్లాలో ఉన్న బీడీ కార్మికులకి చాలా వ్యత్యాసం. మొత్తం నిజామాబాద్ జిల్లానే కాదు, మొత్తం దేశంలోనే నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా బాగా పరిశోధించి ఎంతో గొప్ప పనిచేసినటువంటి DV కృష్ణారెడ్డి గారు, అట్లాగే బొజ్జ తారకం గారు ఆ బీడీ కార్మిక సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఎనలేని కృషి చేశారు. అట్లాగే కృష్ణన్న కూడా ఉన్నాడు, తర్వాత నరేందర్, వీళ్ళందరూ కూడా దాంట్లో. అలాంటి గొప్ప వారసత్వం ఒక బీడీ కార్మికులే కాదు, ఇక్కడ అనేక రంగాల్లో, అది మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, ప్రెస్ వర్కర్స్ కావచ్చు, ప్రజా జీవితంతో సంబంధం ఉన్నటువంటి అనేక మందిని కదిలించి ఉద్యమ స్ఫూర్తితో సామాజిక విలువల్ని, సమాజ మార్పును కోరుకునే దిశలో పనిచేశారు. ఇప్పుడున్నటువంటి ఆవశ్యకత ఏంటంటే, మనం ఈ మధ్యనే మేడే చాలా గొప్పగా జరుపుకున్నాం. 1886లో జరిగినటువంటి మే 4th జరిగినటువంటి మేడే దినోత్సవంగా మనం జరుపుకుంటుంది. దాదాపు ఒక 140 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ మనం ఆ డిమాండ్స్ అడుగుతున్నాం. ఏ డిమాండ్స్ అడుగుతున్నాం? కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాల్ని ప్రజల యొక్క జీతభత్యాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఖర్చులకు తగ్గట్టుగా, జీవన ప్రమాణాలు మెరుగైనటువంటి ప్రమాణాలు ఉన్నట్టుగా పెంచాలి. గొప్ప డిమాండ్స్గా లేదా బొద్దమ్మ కోరికలు ఏం కోరట్లేదు. అంటే మన కార్మిక సంఘం 9వ మహాసభ, PUCIగా చేరిన తర్వాత మొదటి మహాసభ. దీనికి గాను గౌరవ అధ్యక్షుడిగా అన్న లింబాద్రన్న లింబాద్రన్న గారిని మనం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా డి కృష్ణ, కార్యదర్శిగా సూర్యం, నేను కోశాధికారిగా నరేందర్. ఇది ఉంటుంది. ఆ తర్వాత సభ్యులుగా, ఉపాధ్యక్షులుగా, సెక్రటరీలుగా చాలామందిని మేము మొదట ప్రతిపాదిస్తున్నాము. ఇందులో రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా మేము చేర్చుకుంటాము, చేర్చాలని ఉంది. ముఖ్యంగా ఈ ఆహ్వాన సంఘంలో వివిధ ఉపాధ్యక్షులుగా, అంటే వాళ్ళందరూ ఉపాధ్యక్షులు, సెక్రటరీలన్నీ మేము తర్వాత ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళ యొక్క అన్నింటిని పరిశీలించి చేద్దాము. ప్రొఫెసర్ అరగోపాల్ గారితో మాట్లాడాము. ఆయన కూడా ఇందులో ఆహ్వాన సంఘంలో సభ్యులుగా ఉంటాడు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు సభ్యులుగా ఉంటారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఉంటాడు. నిమ్మల నారాయణ, డాక్టర్ సూరి గారు, నర్రా రామారావు గారు, జన విజ్ఞాన వేదిక, ఏ ఇన్నయ్య గారు, ప్రొఫెసర్ కనకయ్య, గైని గంగారాం, కిషన్ శాంతన్ BTF గారు, డాక్టర్ డాక్టర్ T శ్రీనివాస్ గారు, డాక్టర్ సంతోష్ కుమార్ గారు, భాస్కర్ FCA రిటైర్డ్ ఉద్యోగి, ఎస్ సాంబయ్య జర్నలిస్టు, చింతల గంగాదాస్ జర్నలిస్టు, సీతయ్య సెక్రటరీ TCEB, రాధాకిషన్, అదేవిధంగా రిటైర్డ్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు రాధాకిషన్, దారాల పోతన్న, MA వాహవ్, K ప్రకాష్, M సుదర్శన్, M లింగం, పోసెట్టి గారు జన వికాస్ సేవా సంస్థ, V సంఘం గారు అడ్వకేటు, G శివరాజు గారు మాజీ IFTU ఆనాడు జిల్లా నాయకులు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు ఎర్తింగ్ వైర్ తగిలి పశువు మృతి చెందింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, పశువు మృతి చెందడంతో నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక సబ్స్టేషన్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ వైర్ పశువుకు తగలడంతో విద్యుత్ శాఖ తగిలి ఆ పశువు అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ సందర్భంగా బాధితుడు ఎర్రన్న మాట్లాడుతూ రోడ్డు పక్కన గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయకపోవడం, ఎర్తింగ్ వైర్ ద్వారా విద్యుత్ షాక్ తగిలి పాడి పశువు మృతి చెందిందని తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పశువు మృతి చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అన్నారు. బాధితునికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రోడ్డు మీద ఎవరైనా చనిపోగలుగుతారు. ఎర్తింగ్ కరెంట్ వస్తుంది, ఎవరు పట్టించుకోలేరు. ఇది ఇంత చాలా డేంజర్ ఉన్నది. దీన్ని చూడగలరని చెక్ చేయగలరని సింగిల్ వైర్ కామన్ వచ్చింది, మరీ చనిపోయింది. మాకు నష్టపరిహారం ఇవ్వాలని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాల్గొట్ గ్రామస్తులకు పోలీసుల అవగాహన, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న పెద్దంగంటి ఎల్లమ్మ, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పూజలు అందుకుంటున్న ఆలయంపై ప్రత్యేక కథనం. అభినందనీయంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్వచ్ఛ కార్యక్రమానికి చేపట్టిన ప్రతినిధులు, భాగస్వాములైన కాలనీ వాసులు. ఉనికి కోసమే ప్రతిపక్ష పార్టీల ఆరాటం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం. భారతదేశ సైనికులకు సంఘీభావంగా మనం సైతం దేశం కోసం ర్యాలీ, సోమవారం నిర్వహించనున్నట్టు వెల్లడించిన సీనియర్ న్యాయవాది కృపాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.